ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని జీవవాక్యము లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. రాత్రి అంతయు మేము ప్రయాస పడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. లూక్ చాప్టర్ 5 verse 5. We have worked hard all night and have not caught anything. పేతురు చేపలు పట్టడంలో మంచి ఎక్స్పర్ట్. అయితే రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయాసపడినా అతనికి ఏమీ దొరకలేదు. పేతురికి చేపలు పట్టడంలో జ్ఞానం ఉంది, అనుభవం ఉంది. అయినా కూడా నిరాశలో, నిస్పృహలో, దుఃఖంలో వెళ్ళాడు. అప్పుడు యేసయ్య దోణెను లోతునకు నడిపించు అని అన్నాడు. అంత జ్ఞానం, అనుభవం ఉన్న పేతురు యేసయ్య యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాడు. అప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు నీ జ్ఞానం, నీ శక్తి, నీ అనుభవం నిన్ను నిరాశలో, దుఃఖంలో నడిపించవచ్చు. అయితే నీవు దేవుని వాక్యంతో సహవాసం చేస్తే నీవు ఎన్నడూనూ ఓడిపోవు. లోతైన విశ్వాసంతో యేసయ్యను ప్రేమిస్తే నీవెన్నడూనూ నిరాశపడవు. ప్రభువు చెప్తున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును అని అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యానుసారమైన జీవితం నీలో విస్తారమైన ఆశీర్వాదాలతో నింపబడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్, ఆల్వేస్ గివ్ యువర్ సెల్స్ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ ద లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్. యూ విల్ బ్లెస్ విత్ అబండెన్స్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము ఎంత శ్రమపడినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా నీ కృప లేకపోతే అది వ్యర్థము. ప్రభువా, మేము చేసే ప్రతి పనిలోనూ, ప్రతి ఆలోచనలోనూ నీ కృప దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని నీ వాక్యంతో స్థిరపరచుమని, నీ రాకడకు సిద్ధపరచుమని స్తుతికి పాత్రుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.